ప్రజలకు అవసరం లేని రోడ్డు, ఈ రోడ్డు వృధా అని ఇప్పటికే మంత్రి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి ఎమ్మెల్యే గారు తన బంధువు భూమికి విలువ రావడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఈ రోడ్డును ప్రతిపాదించి దాదాపు 137 కుటుంబాలను 80 ఎకరాలను రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు. మరి ఓట్లు వేసిందేమో కాపులు, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు. ఇవాళ ఇక్కడ కాపులకే భూమి ఉండద్దన్న చందంగా ఈ రోడ్డును తీసుకెళ్తే కనబడతా ఉన్నది. దీనిలో సింహభాగం మరి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఆయనకు చెప్పినము, వినిపించుకోవడం లేదు. ఇవాళ మేము అధికారులను అడిగితే ఇప్పటి వరకు దాదాపు ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ జీవో వచ్చి, ఈ బ్రిడ్జికి సంబంధించిన జీవో వచ్చి ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బు రాలేదు. భూసేకరణ కోసం డబ్బు అధికారులు పంపిస్తే ఇప్పటి వరకు డబ్బు రాలేదు. మరి డబ్బు లేకున్నా, ఏమీ అవసరం లేకున్నా నీ బంధువు కోసం ఈ రోడ్డును తీసుకొస్తున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకొని దీన్ని ఆఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నా. దీని ద్వారా మంత్రిని ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని మరొకసారి ఎమ్మెల్యేకు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారు, మీకు మట్టితో సంబంధం లేదు, మీరు ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు, మీకు వ్యవసాయం లేదు కనుక మీకు తెలియదు. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడ ప్రజలతో కలిసి బతుకుతున్న వాళ్ళం కనుక మీకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీ బంధువుకి ఏదైనా సాయం అవసరం ఉంటే, మీ దగ్గర ఇండస్ట్రీ ఉన్నది, మీ దగ్గర ఐటీ ఉన్నది, దాంట్లో ఏదన్నా సాయం చేయండి. కానీ ఆయన రియల్ ఎస్టేట్ కోసం ఇన్ని 100 ఎకరాలను వృధా చేయకండి మరొకసారి. ఎందుకంటే నీ దగ్గర ఇప్పటి వరకు ఆ భూసేకరణకే డబ్బు రాలేదు. ఇది మంత్రి ప్రజలకి ఉపయోగం లేదు. దీనిలో ఎక్కువగా చాలా మంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మరి మంత్రి శివారు, విలోచవరం శివారు, అంగులూరు శివారు అంటే ఇది కూడా మంత్రికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కూచిరాజపల్లికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు కనుక దీని వెనుక అక్కడ ఒక ఎమ్మెల్యే బంధువు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ కోసం ఇది ఆలస్యం చేయడానికి ఒక కారణమే ఉంటుంది. దీనిలో ల్యాండ్ మాఫియా కూడా జరుగుతూ ఉన్నది. వాళ్ళకేమో నాలా కన్వర్షన్ చేసిండు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు. కానీ ఇక్కడ ఇప్పుడే మా తమ్ముడు అంటుండు, కడియాల సాగర్, నాది కూడా నాలా కన్వర్షన్ చేయాలంటే నాది చెయ్య అంటున్నారు అన్న. మరి నాకో న్యాయం, వాళ్ళకో న్యాయం ఎక్కడిది అని ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు. ఇవాళ మేము ఇక్కడ ఎందుకు నిలబడి మాట్లాడుతున్నామంటే, ఒకవైపు పచ్చని పొలాలు, ఇక్కడ కనీసం 2 పంటలు అయితే అవలీలగా పండుతాయి. కాళేశ్వరం ఒకవేళ నీళ్లు నిండుకుండలాగా గోదావరి ఉంటే 3 పంటలు కూడా పండించుకునే అవకాశం రోడ్డు మీదనే ఉన్నారు కనుక దీనికి మందు బస్తాలు మోయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో కూలీలు నడిచిపోవాల్సిన అవసరం లేదు. రోడ్డుకు ఆనుకొని ఉంది కనుక ఒకవైపు పచ్చని పొలాలు, రెండో వైపు ఇది హైవేకు దగ్గర ఉంది. ఇది దాదాపు 1 కోటి రూపాయలకు ఇప్పుడు చెప్తున్నారు, పక్కకు 10 లక్షలకు గుంట పోతున్నదని. మరి 10 లక్షలకు గుంట పోయేటువంటి భూములను మా దగ్గర ఉన్న గుంజుకొని ఇప్పటికే మేము 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక కూడా మాకు ఎవరు పెన్షన్ ఇస్తారు, ఎవరు ఇల్లు ఇస్తారని అడక తింటున్నాం. ఉన్న భూములు ఇప్పుడు విలువలు వస్తున్నాయి అంటే నువ్వు గుంజుకుంటున్నావు, మీ కులం ఆయన గురించి, మీ కుటుంబం ఆయన గురించి. కనుక ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి. నిజంగానే మా భూములు పోయినా, మా ఆస్తులు పోయినా ఈ ప్రాంతం బాగుపడుతుందంటే తీసుకోండి మీరు. కానీ ఈ రోడ్డు తోటి మీరు ఆయన పేరు పెట్టుకోవడానికి ఈ రోడ్డును వేసి మా పొలాలను గుంజుకొని దీంట్లో సాధించేది ఏం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఎమ్మెల్యే అని డిమాండ్ చేస్తున్నా. ఇది నువ్వు కట్టలేవు కనుక దీన్ని వట్టిగా మా భూములను గుంజుకొని మమ్మల్ని రోడ్డు మీద వేయకని మళ్ళొకసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. ఆలోచించు. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే దాంట్లో వాస్తవాలు అవాస్తవాలను బేరీజు వేసుకొని, వాస్తవాలు ఉంటే గమనించు. రామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక రోజు అన్నారు, నేను ఖమ్మంపల్లి బ్రిడ్జిని తీసుకొస్తే ఇది అయ్యేదా పోయేదా అన్నాడు. కట్టి చూపించిన నేను. అట్లా నువ్వు అయ్యే పని చేస్తే
కానీ కాని పని మీద ఈ రోడ్లన్నీ భూములన్నీ తీసుకొని మా వాళ్ళని రోడ్డు మీద పడేయకని నేను డిమాండ్ చేస్తున్నా. 137 మంది కుటుంబాలు, 80 ఎకరాల భూమి, ఇది వృధా అయిపోయే ప్రమాదం ఉంది. మంతిని పట్టణానికి ఇది కీడు కూడా. ఎందుకంటే ఈ కట్ట పోసుకుంటూ పోతే మళ్ళీ నీళ్లు స్టాగ్నేట్ అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా అక్కడ మల్లారం ఆరెంద రైతులు అన్నారు, ఈ కట్ట ద్వారా మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. ఆ రోజు ఉన్న ఇంజనీర్లు పట్టించుకోలేదు. ఇవాళ మల్లారం కాడ ఆరెంద కాడ 100 ఎకరాలు మునిగిపోతున్నది. దాదాపు 400 ఎకరాలు మునిగిపోయి వాళ్ళు ఒక పంట కూడా వేసుకోలేకపోతున్నారు. ఇవాళ ఫౌరోజ్ కాలనీ ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోడ్డు మట్టి పోసుకుంటూ పోతే మళ్ళీ ఒకవైపు నేషనల్ హైవే ఇక్కడనే పక్కకి వస్తున్నాయి, దాంట్లో కూడా మునిగిపోతున్నాయి మా భూములు. అక్కడ పోతున్నాయి, ఇక్కడ పోతున్నాయి, సింగరేన్లో పోతున్నాయి. ఇన్ని భూములను బోడగొట్టుకొని మరి మేము రోడ్డు మీద పడితే మీకు వచ్చే సంతోషం ఏందో ఇవాళ ఎమ్మెల్యే చెప్పాలని. ఇప్పటి వరకు కూడా భూసేకరణకు డబ్బులు రాలేదు. ఇప్పటి వరకు కూడా మీరు దీన్ని ఇంకొకసారి దీని మీద పునరాలోచన చేసి దీన్ని ఆపి చేయాలని డిమాండ్ చేస్తూ, ఏదైతే మీరు నాలా కన్వర్షన్ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేస్తున్నారో చేసి అందరికీ చేయాలి. అందరిని ఒకటే రకంగా భూములకు రేట్లు రావాలి. గెజిట్ అయిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎందుకు నాలా కన్వర్షన్ అయితే మిగతా వాళ్ళ ఎందుకు రావో, దీనిలో ల్యాండ్ మాఫియా ఎందుకు జరుగుతలేదో మీరే వివరణ ఇవ్వాలి. మళ్ళీ మీ ఓళ్ళను పాపం పెట్టి ఒర్రితా ఉన్న వాళ్ళను మా మీదికి ఎంత ఒర్రినా వాళ్ళ కోసం మా తపన. వాళ్ళు ఎంత ఒర్రినా వాళ్ళు ఒర్రెటోడు వాని తల్లికో తండ్రికో మేము మాట్లాడే మాటలు వాళ్ళకు ఉపయోగపడతాయి. వాళ్ళ అక్కకో 2500 పెన్షన్ వస్తే వాళ్ళ అక్కకు ఉపయోగపడుతుంది, 4000 పెన్షన్ వస్తే వాళ్ళ తండ్రికి తల్లికి ఉపయోగపడతాయి. కనుక వాళ్ళకు తెలియదు పాపం పుట్టమది మాట్లాడేది మా కోసమే అనేది అమాయకులను చేసుకొని ఉర్రిస్తున్నావు. ఎన్నొర్రిచ్చినా నీ నీతి, నీ నిజాయితీ, ఎంత మోసగాడివో, నువ్వు ఐసుగడ్డతో ఏ విధంగా చంపుతావో ఈ సమాజానికి తెలిసే వరకు మా పోరాటం ఆగది. తక్షణమే ఈ రోడ్డును ఆపేయాలని డిమాండ్ చేస్తున్నా. దీని ద్వారా ఉపయోగం లేదు, మంత్రికి ఉపయోగం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇది ఆపాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు, కార్యాచరణ జరగలేదు. ఇప్పటికైనా దీన్ని రింగ్ రోడ్డు పెట్టు, నువ్వు మంచిగా చిన్నగా బల్లేరాని మల్ల గుడికా నుంచి పక్క నుంచి ఈ పాత రోడ్డు కలిపి, పాత రోడ్డు నుంచి బస్ డిపో పక్క నుంచి ఎక్కడ తక్కువ భూమి పోతుందో అక్కడ నుంచి తీసుకుపోయి మా కాడ ఎగలాస్పూర్ కాడ అక్కడ కలుపు. అదొక రోడ్డు ఉంటది, ఇది ఉపయోగపడుతుంది. ఒక పెద్దపల్లి రోడ్డు మీదనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ రింగ్ రోడ్డు కావాలి. ఈ చెన్నూరుకు పోయే ఉన్నది, చెన్నూరు ఆడ దాటితే 25 కిలోమీటర్లు పోవాలి చెన్నూరు పోవాలంటే. ఏమొస్తుంది ఇక్కడ పోయి పోతారం కాడ ఎక్కుతేనే నేషనల్ హైవే మీద ఎక్కుతాం, గ్రీన్ఫీల్డ్ హైవే మీద. కనుక ఇప్పటికైనా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. రైతులు చైతన్యవంతులైతే ఖచ్చితంగా కలెక్టర్ మెడల్ వస్తాం, మంత్రి ఎమ్మెల్యే మెడల్ వస్తాం. దీని మీద పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఇది అవసరం లేని రోడ్డును ఎమ్మెల్యే కుటుంబం గురించి, ఎమ్మెల్యే బంధువు గురించి ఏదైతే ఈ రోడ్డును ప్రతిపాదించిందో దాన్ని 100% వ్యతిరేకిస్తున్నాం. జై తెలంగాణ.